మూవీ మాత్రం స్టార్టింగ్లో ఇంటర్వెల్ దాకా ఒక టైప్లో అనిపించింది. సో ఇంటర్వెల్ తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అసలు ఆకాశానికి చిక్కనంత ఫ్లైట్ కింద నుంచి పైకి పోతే ఏ విధంగా ఉంటుందో, ఫ్లైట్ కింద భూమి మీద వాలినప్పుడు ఎలా ఉంటుంది, ఆకాశం లేకపోయే కొద్దిగా ఎలా కనిపిస్తుందో సినిమా అలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. లేదు లేదు, అంత హైప్ తీసుకెళ్ళారు అంటున్నా. అంటే ఫస్ట్ హాఫ్ హైప్ తీసుకోండి, సెకండ్ హాఫ్ అంతా హైప్ తీసుకోవాలి. లేదు లేదు, కథలోకి తీసుకెళ్లే విధానం అలా స్లో మోషన్లో తీసుకెళ్ళి హైప్ చేసేట మొత్తం. ఇంటర్వెల్ తర్వాత అసలు మామూలు గూసుబంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. ప్రభాస్ అంటే ఎలా ఉండాలి, డార్లింగ్ ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటాం అలా చూస్తామన్నమాట. అంత యాక్షన్ సీన్స్ సేమ్ రెబల్ లాగే ఉంది, రెబల్ సినిమా లాగానే ఉంది అంటారు. దానికి దీనికి అసలు లొకేషన్స్ కానీ ఎమోషనల్ కానీ ఇక్కడ ట్రైబల్స్ స్త్రీలు మీరు చూసేలా లేదు, ట్రైబల్స్లో లేడీస్ని చూపించడం అసలు ఆ వండర్ఫుల్ సీన్స్, అసలు ఆ సీన్స్కి మీరు పెద్ద ఫిదా అయిపోతారు. ఆ సీన్స్ అటువంటి సీన్స్ రావాలి, అటువంటి కథ నేటివిటీ రావాలి. అది ఎప్పుడుది అంటరాని తనం గతంలో చిన్నపిల్లకాయలను పెళ్లి చేసుకోవడం అవన్నీ ఆ సీన్స్లో బ్యాక్గా గుర్తుకొస్తాయి అన్నమాట. మీరు హిస్టారికల్ అంటే టైం మారేకుండా హిస్టరీ మారుతుంటుంది, హిస్టరీ మారేకుండా టైం మారదు అన్న ఫీలింగ్స్ని మాత్రం చూపిస్తారు అక్కడ. మీరు ఉప్పు కప్పు నక్కపోలికి నుండి అంటే కేజీఎఫ్ లొకేషన్ టచ్ చేస్తారే కానీ సీన్స్ మాత్రం డివైడ్. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది ఆ లొకేషన్ చూస్తున్నారు, అది నాకు ప్రతి వరకు అనిపిస్తుంది మాత్రం. ట్రైలర్ చూస్తే సేమ్ గనుల గురించే ఉంది, కేజీఎఫ్ లాగానే ఉందా? ఆ గన్నులు మాత్రం ఎందుకంటే గనులు అదే ఉన్నాయి కదా, ఆ గన్నులకి దీనికి అంటే గన్నులు వాడాడు. సినిమా మాత్రం వైలెన్స్ కదా, ఆయన పెట్టిన కథ వైలెన్స్. కథ మొత్తం కూడా తీసుకున్నటువంటి సలార్ అనేది ఒక రక్షకభటుడు ఎలా రక్షిస్తాడు, ఎలా కాపాడతాడు అనేది, అన్యాయాల అక్రమాలు జరుగుతున్నటువంటి అంశాల్లో నేటివిటీలో ఎలా కాపాడతాడు అనేది మాత్రం దాని మెయిన్ అంశం. అందుకు మాత్రం దానికి మాత్రం హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారిని, డార్లింగ్ ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నాం అలా చూస్తాం ఈరోజు. తెలుగు వాళ్ళకి మాత్రంగా తెలుగు ప్రేక్షకులుగా ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే విధంగా ఉంది కాబట్టి ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క సినిమా చూసిన మొత్తం కూడా మా నాలాగనే ఎంతోమంది వండర్ఫుల్గా చెప్పే విధంగా రాజమౌళితో డైరెక్ట్ చేసిన తర్వాత సినిమాలు ఫ్లాప్ అని అంటారు. ఆ సెంటిమెంట్ను ఇప్పుడు ప్రభాస్ తిరగ రాశాడు. ఈ సినిమా ద్వారా ప్రభాస్ గారు చాలా ఆయనకి అద్భుతమైన సినిమా రాలేదు, సహకరించలేదు, సినిమా కూడా అంత అనుగుణంగా పరిగణించలేదు కాబట్టి ఈ సినిమా ద్వారా ఆ లోటు మాత్రం తీర్చిపోతుంది. అందుకనే అరిసేకు ఒక కరవదు, ఎందుకంటే వాళ్ళు ఒక ఆడియో భంగం చేయలేదు, ఒక వీడియోలు వదలలేదు, పెద్ద బిల్డప్ అన్న ఫీలింగ్స్ తీసుకురాకుండా సినిమాను సైలెంట్గా వదిలారు. పేలింది, బ్లాస్ట్ అయింది. ఏమంటున్నారంటే సలారు ఐపు తీసుకెళ్లారు ఎంతో మీదికి, కానీ అంత హైప్ తీసుకున్నంత ఉన్నంత లేదు తప్పకుండా హైప్ అసలు మధ్యలో కళ్ళనీళ్ళు వస్తాయి. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఒక ఎమోషనల్ అయిపోతాడు, గూస్బంప్స్ వస్తాయి. అవన్నీ మేము మేము ఆల్రెడీ ఫేస్ చేసిందే కదా ఆ విషయాలన్నీ కూడా మేము కల్పించి చెప్పే కాదు. మ్యూజిక్ కేజీఎఫ్ బాహుబలి అంత లేదంటారు, నిజమేనా? ఇది వైలెన్స్ మూవీ. కేజీఎఫ్ దాని సైలెంట్ కిల్లర్ మ్యూజిక్. ఇదేంటంటే ఎమోషనల్ బ్లాస్ట్ ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే గన్స్, రివల్వర్స్ అన్నీ కూడా వెపన్స్ వాడాడు కాబట్టి ఆ వెపన్స్కి తగ్గట్టుగా ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, ఇక అన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బాహుబలిలో రణ పాత్రను చూసినట్టు ఇందులో పృథ్వీరాజ్ పాత్ర విలన్ పాత్రను చూడొచ్చా? పృథ్వీరాజ్ గారిది అంత రానా గారికి దీనికి అంత వ్యత్యాసం కాదు, కానీ అది వేరు ఇది వేరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తీసుకుని ఉండండి ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు. ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఒక స్లో మోషన్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఈ సినిమాకి ప్రాణం అనమాట. ఆ సాంగ్ని ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఎందుకంటే ఆ సాంగ్లో ఉన్నటువంటి మెసేజ్ ఏంటంటే ఇద్దరు స్నేహం ఉంటే ఎలా సాధించవచ్చురా అని ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. స్నేహం అంటే ఇదిరా, ఒకటి కష్టం, ఒకటి నష్టం, ఒకటి సంతోషం, ఒకటి దుఃఖం అన్న ఫీలింగ్ అనమాట. అంటే లాభ నష్టాలని సమానంగా చూసేటువంటి ఇదనమాట. బాహుబలికి ఆస్కార్ వచ్చింది, ఈ మూవీకి వస్తుందా? అంటే ఆస్కార్ అంటే నేను చెప్పలేను, కానీ మూవీ మాత్రం ఇది ఇండియా రేంజ్లో మాత్రం బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ మాత్రం పక్కా. రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ సినిమా ఏమైనా పోటీగా వస్తుందా ఈ మూవీకి? షారుఖ్ ఖాన్ సినిమా అయితే నేను ఇంకా చూడలేదు, కానీ ఎలా ఉందో నేను చూడలేదు, కానీ ఈ మూవీ మాత్రం నాకు తెలిసి ఈ వారంలో ఇదే హైలైట్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఇలా బొంబాయిలో భారీ కట్అవుట్ మన తెలుగు హీరో ప్రభాస్ గారిది ఈ ఊరి పెట్టాల అంత మాత్రం తెలుగు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే తెలుగు హీరో ఆ రోజు అంత జెండా ఎగరేస్తుందంటే తెలుగు తమిళ్ మొత్తం కూడా షేక్ చేసేటువంటి. కానీ ఇండియా షారుఖ్ ఖాన్ కదా, ఆయన ఏమైనా పోటీగా వచ్చి కలెక్షన్లు ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందా? ఏమి లేదు, ఏముండదు. ఆయనదే ఉంటుంది, ఈయనదే ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీలు ఆయన షారుఖ్ ఖాన్ ఉన్నటువంటి క్రేజ్ వేరు, ప్రభాస్ గారికి క్రాజ్ వేరు. ప్రభాస్ గారు కూడా షారుఖ్ ఖాన్ కంటే తక్కువ కాదు. ప్రపంచ స్థాయిలో ప్రభాస్ అంటే ఎవరు తెలీదా? తెలుగు అంటే జన బాహుబలిని ఇండియా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలు మనం తెలుగు వాళ్ళు అంటే తెలుసు, తెలుగు మాట్లాడే పీపుల్స్ అంటే తెలియదు. అలాంటి పరిచయం చేసినట్టు ప్రభాస్కి తక్కువే ఉంది. సో అందుకని ఎక్కడ తగ్గలేదు. ఈ సినిమా మాత్రం ఒక పాయింట్ ఈక్వల్ అయితే ప్రభాస్ గారితే గెలవచ్చని నాకు ఒక నమ్మకం ఉంది. చూడాలి మరి, నా వారం రోజుల్లో చూస్తే ఇట్లా మీ పెట్టలేదు. సెకండ్ హాఫ్ అంత బాగాలేదు? లేదు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఎక్కువగా ఎమోషనల్ కాకుండా అక్కడికక్కడే శ్రద్ధ పెట్టాడు. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2లో ఫుల్ మెసేజ్ ఇస్తాడు.
వెంకట తగ్గలేదు, సూపర్, చాలా బాగుంది. సేమ్ కేజీఎఫ్ లాగానే ప్రశాంత్ నీల్ తీసి లేదబ్బా, ఉప్పు కప్పురం కూడా అదే లొకేషన్స్ టచ్ చేశాడు. మీరు లొకేషన్ టచ్ చేసిన ఫీలింగ్లు మాత్రమే ఉంటే మెసేజ్ వేరుంది కదా. అక్కడ కేజీఎఫ్ లొకేషన్ మాత్రం టచ్ చేశాడు, గన్స్ మాత్రం చూపించాడు. చేసిన ఫీలింగు, చేసినటువంటి వాడిన నేటివిటీ, కథ, పిన్ను శృతి హాసన్ ఎంట్రీ చేయడం, అసలు ఆ చిన్నపిల్లకాయలని ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఆ చిన్నపిల్లకాయలు అంటే ఏంటి, అసలు మెసేజ్ ఏంటి, సలార్ అంటే ఏంటి, అవన్నీ కూడా వెళ్ళారు. జగత్ బాబు క్యారెక్టర్ అరవింద్ సమేతల విలన్గా బాగా చూపించారు. ఇందులో సలార్లో కూడా జగత్ బాబు క్యారెక్టర్ విలనిజంగా చూడొచ్చా? విలన్ అంటే జగపతి బాబు గారిని ఎక్కువగా లెజెండ్లో విలనిజంగా చూసాము, అంత పూర్తి పాత్ర ఇందులో వేసాడా? అంత పాత్ర చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ పాత్ర స్త్రీకి ఇచ్చారు. అక్కడ ఆ కోటలో ఉన్నటువంటి మహారాణి రాణిగా ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ కాబట్టి జగపతి బాబు గారు ఎంతవరకు పాత్రలో ఇచ్చారో అంత పాత్ర ఒదిగిపోయారు. ఇంకా సప్తగిరిని కూడా ఈ శృతి హాసన్తో చాలా బాహుబలి 2 గురించి వెయిట్ చేసాము, అలాగే సలార్ 2 గురించి అంత పూర్తి వెయిట్ చేసే అభిమానులు వెయిట్ చేస్తారా? ప్రేక్షకులు తప్పకుండా వెయిట్ చేస్తారు. ఆ రోజు బాహుబలి 2కి ఎలా ఎదురు చేశారో ఈరోజు సలార్ 2 కూడా ఈసారి బాగా దానికి ఇంకా ఎమోషనల్ పూర్తి మెసేజ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా రేటింగ్ ఎంత? నా రేటింగ్ అయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇట్లా మీ పెట్టల ద్వారా సో పాయింట్స్ అయితే నేను పాయింట్స్ ఇట్లా సూపర్ డూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ.